ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం అందరికీ సాధ్యం కాదు. అందులో రాజకీయాల్లో ఉన్నవారు అలాంటి సాహసాలకు తెరతీసే ప్రయత్నమే చేయరు. వాస్తవం చేదుగా ఉన్నప్పటికీ ఆంధ్రోళ్లకు లేని ప్రాంతీయ అభిమానం గురించి ఏ రాజకీయ నేత మాట్లాడరు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం మీద చూపించే అభిమానానికి భిన్నంగా ఆంధ్రుల తీరు కనిపిస్తూ ఉంటుంది. తెలంగాణ వారికి తెలంగాణ ఫీలింగ్, తమిళులకు తమిళనాడు భావన, కన్నడోళ్లకు ఉండే ఫీలింగ్స్తో పోల్చినప్పుడు అలాంటి ప్రాంతీయ భావోద్వేగం పెద్దగా కనెక్ట్ కాని రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఆ మాటకొస్తే ఏపీలో తమను తాము ఆంధ్రోళ్ళమన్న భావన కంటే మేం కోస్తా వాళ్ళం, మేము పల్నాడు వాళ్ళం, మేము గోదావరి వాళ్ళం, మేము రాయలసీమ వాళ్ళం, మేము ఉత్తరాంధ్ర వాళ్ళం అనే భావనే ఎక్కువగా ఉంటుంది. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు, ప్రాంతీయ సంస్కృతి దీనికి కారణమని కొందరు బటర్ రాస్తారు. ఆ మాటకు వస్తే తెలంగాణలో ఉత్తర దక్షిణ తెలంగాణలకు చెందిన ప్రజల తీరు భిన్నంగా ఉంటుంది. కానీ వారికి ఆ భావన కంటే తాము తెలంగాణ వాళ్ళమన్న ఫీలింగే ఎక్కువ అన్నది మర్చిపోకూడదు. ఇలా ఒక రాష్ట్రానికి ఆ రాష్ట్ర ప్రజలకు ఉండే భావోద్వేగ భావన గురించి మాట్లాడడంలో తప్పులేదు. కానీ వాళ్ళందరి ఉదాహరణ చెప్పి ఏపీ వాళ్లకు ఆంధ్రోళ్ళమన్న భావన లేదన్న విషయాన్ని చెప్పే దమ్ము, ధైర్యం ఏపీకి చెందిన నేతలకు తక్కువే. అయితే అందుకు భిన్నంగా ఉన్న నిజాన్ని ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టిన వైనాన్ని తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రదర్శించారు. తాజాగా తెలంగాణలో తనపై విరుచుకుపడుతున్న నేతల తీరుకు హైదరాబాద్లో 2 రోజుల క్రితం తాను పెట్టిన ప్రెస్ మీట్ సందర్భంగా తెలంగాణ మీ అయ్య జాగీరు కాదన్న వ్యాఖ్యపై తెలంగాణకు చెందిన పలు పార్టీల ప్రతినిధులు చెలరేగిపోతున్న వైనం తెలిసిందే. ఇలాంటి వేళ అమరావతిలోని శాఖమూరులో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించిన అనంతరం మాట్లాడిన పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వాళ్లకు తెలంగాణ భావన ఉంది, తమిళనాడు వాళ్లకు తమిళ భావన ఉంటుంది, కానీ ఆంధ్ర వాళ్లకు ఏ భావం ఉందో ఎవరికీ తెలియదు. జై ఆంధ్ర అంటే ఇక్కడి వాళ్ళు కనెక్ట్ కారు అన్న కీలక వ్యాఖ్య చేశారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాను అంత గట్టిగా మాట్లాడటానికి ఎలాంటి ముందస్తు ప్లాన్ లేదని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్ తాము సభ పెట్టుకుంటామంటే అడ్డుకోకూడదు కదా అన్న మాటను ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పని కట్టుకు చేసిందని, రేవంత్ చేశారని తను అనుకోవటం లేదన్న ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయతను రెచ్చగొట్టేలా మాట్లాడటం మానుకోవాలన్న పవన్ తనకు కేటీఆర్తో మంచి సంబంధాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇదంతా ఎవరో ఒకరు కూర్చొని చేసింది కాదు, కానీ చిలికి చిలికి గాలి వానగా మారిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటు జరిగి 12 ఏళ్లకు పైనే పూర్తయిన తర్వాత కూడా తెలంగాణ సెంటిమెంట్ ను ఇట్టే రాజేసే రాజకీయ విధానాల్ని తెలంగాణలో చూస్తున్న వేళ అందుకు భిన్నంగా ఏపీలోని ప్రజలు తమను తాము ఆంధ్రోళ్లుగా ఐడెంటిఫై చేసుకుని వైనాన్ని పవన్ కళ్యాణ్ తన మాటలతో మరోసారి ప్రస్తావించారని చెప్పక తప్పదు.